నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఒక్కసారి మలబద్ధకం సమస్య కనుక వస్తే అనేక రోగాలకి ఇది దారితీస్తుంది అంటూ ఉంటారు. అసలు మలబద్ధకంని తగ్గించుకోవాలంటే ఎలాగా? ముఖ్యంగా మన హోమ్ రెమెడీస్ ద్వారా, ఆయుర్వేద పంచగవ్య చికిత్సల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండి పంచగవ్య డాక్టర్ ఆనంద్ గారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. గురుజీ, కాన్స్టిపేషన్ అంటే పిల్లల్లో అయితే సహజంగా కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళలో కూడా ఇది కామనే. అంటే వయసుతో సంబంధం లేకుండా కాన్స్టిపేషన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎందుకంటే డైటరీ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఫైబర్ డైట్ తీసుకోవాలంటారు, లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలంటారు. సో మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్లో ఏంటంటే ప్రత్యేకంగా పంచగవ్య చికిత్సల ద్వారా మనం ఎలా నయం చేసుకోవచ్చు అంటారు? పంచగవ్య చికిత్సల లోపల దీనికి సంబంధించి అద్భుతమైన మందులు ఉన్నాయి. అండ్ దీని లోపల ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్. ఓకే. అయితే ఇక్కడ మీరు ఒక విషయం అన్నారు, చిన్న పిల్లల లోపల మామూలుగా ఉందనేసి. చిన్నపిల్లల లోపల మామూలుగానే ఉన్నది, కానీ పెద్దవాళ్ళలో అతిగా ఉన్నది. అతిగా ఉన్నది. అతిగా ఉన్నది. దీనివల్ల ఏమవుతుందంటే కడుపు ఉబ్బరం విపరీతంగా అయిపోయింది. ఎలా అయిపోయిందంటే గాలి బుడగ లోపల గాలి ఊదితే ఎంత అయితే టైట్ అవుతుందో కడుపు, అంత గట్టిగా అవుతుంది కడుపు ఒక్కొక్కరిది. దానివల్ల విపరీతమైన మానసిక ప్రశాంతత కోల్పోయేసి బాగా ఇరిటేషన్కి లోనైపోతున్నారు. ఓకే. దానివల్ల అనేక రోగాలకు బారి పడుతున్నారు అన్నట్టు. ఎట్లా అనేసి అంటే దీనివల్ల పుల్పుటి బేకులు రావడము, కడుపు ఉబ్బరంగా అనిపించడం. ఉబ్బరం కనిపించడము, ఆ ఉబ్బరం విపరీతంగా అయిపోయేసి పైన ఛాతికి తన్నేసేస్తే ఊపిరి పీల్చుకోరాకపోవడము, బరువుగా అనిపించడము. ఈ ఉబ్బరము విపరీతంగా పెరిగిపోవడం వల్ల వెనుకున్న వెన్నుపూస ఏదైతే లంబర్ సెక్షన్ ఉందో ఇలా వంకర అయిపోతూ ఉంటుంది. దాంతో వెన్నుపూసకు సంబంధించిన నొప్పులు రావడము, ఇది కూడా దానికే కారణము. ఇంకోటి కడుపు ఉబ్బరం విపరీతంగా పెరిగిపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ విపరీతంగా అయిపోవడము, అధిక బరువు అయిపోవడము, దానివల్ల కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు రావడము. ఇదే ఉబ్బరం విపరీతంగా అయిపోవడం వల్ల ఆ టాక్సిసిటీ, ఆ వాతం అనేది తలపైకి తన్నడం వల్ల తలనొప్పి రావడము, మానసిక ప్రశాంతత కోల్పోవడము, ఇవన్నీ జరుగుతుంది అన్నట్టు. కేవలం ఓన్లీ కడుపు ప్రాబ్లం కావడం వల్లనే. ఇంకోటి దీంతో పాటు ఏముంటుంది అనేసి అంటే శరీరము తిన్న ఆహార పదార్థాన్ని అరగదీయకుండా అది కుళ్ళింపజేస్తుంది. దానివల్ల వచ్చే సమస్యనే ఉబ్బిపోవడం అన్నట్టు, కడుపు ఉబ్బరం అన్నట్టు. అయితే దీనివల్ల మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటిది? కాన్స్టిపేషన్ అనేసి. ఆ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అనేసి అంటే తిన్న ఆహార పదార్థాలు అరగకుండా కుళ్ళిపోతే కడుపులోనే చాలాసేపు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే అవుట్ గేట్ నుంచి పోవడం ఆగిపోయేసేసి అక్కడనే స్టోర్ అయిపోతుంది. దానివల్ల ఆ పదార్థం కుళ్ళిపోయినప్పుడు ఎట్లయితే గ్యాసెస్ విడుదలవుతాయో అప్పుడు మనకు ఉబ్బరం వస్తుంది. దాంతోనే కాన్స్టిపేషన్. ఇదే కంటిన్యూగా లాంగ్ టర్మ్గా కొనసాగింది అనుకోండి, శరీరానికి సంబంధించిన వాత రోగాలు విపరీతమైన అటాక్ చేస్తాయి. దాంతోపాటు షుగర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్లనే కడుపు విపరీతంగా నొప్పి రావడము, తర్వాత మానసిక చింత విపరీతంగా పెరిగిపోవడము. ఎంత సుఖమైన జీవనం ఉన్నా కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడతాడు. ఎప్పుడైతే వాడికి పొద్దున పూట లేవగానే సుఖ విరోచనం అయితే జరగదో ఆ రోజు వాడికి మొత్తం నరకమే ఆ రోజుగా. ఇలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కడుపు ఉబ్బరము, ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల వాడు ఏ సభలో వెళ్ళి మాట్లాడాలనుకున్నా చేయాలనుకున్నా తాత్కాలికంగా ఆర్టిఫిషియల్ నవ్వగలుగుతాడు, కానీ సంపూర్ణంగా పర్ఫెక్ట్గా ఏం మాట్లాడుతున్నానో తెలియదు వాడికి. ఆ విధంగా ఉండలేడు అన్నట్టు. సో ఇన్ని సమస్యలు వస్తాయి. అవునండి. అనేక రోగాలకి దారితీస్తుందంటే ఫిజికల్ అపియరెన్స్కి కూడా దారితీస్తుంది, మెంటల్ హెల్త్ కూడా పాడు చేస్తుంది అంటారు. సో ఆహారం విషయానికి వస్తే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఫైబర్ డైట్ తీసుకోవాలని అందరికీ తెలిసిందే. సో లాస్ట్ టైం మాకు బెండకాయ గురించి చెప్పారు కాన్స్టిపేషన్కి. సో ఈరోజు ప్రత్యేకంగా ఏ వెజిటేబుల్ గురించి కావచ్చు, ఫ్రూట్ గురించి కావచ్చు చెప్తున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మోస్ట్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు నేను ఇచ్చేయాల్సిన ట్రీట్మెంట్లలో ముఖ్యంగా ఏంటిదంటే నెయ్యి మజ్జిగ. ఓకే. నెయ్యి మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ నెయ్యి మజ్జిగ లోపల ఎలా అంటే నెయ్యిని భోజనం ముందు 2 స్పూన్స్, భోజనం తర్వాత 2 స్పూన్స్ తాగడము. ఇదేది నెయ్యి అంటే మీరు ఏదంటే అది అల్లటప్ప నెయ్యి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్యూర్ దేశవాళీ నెయ్యి ఉండాలి. ప్రొద్దున లేవగానే ఒక గ్లాసెడ్ వేడి నీళ్ళలో 2 చెంచాలు నెయ్యి లేదా 3 చెంచాల నెయ్యి కలిపి పొద్దున 4కి తాగండి. అలా తాగడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే మీ యొక్క కడుపులో గుడగుడ అయిపోయేసి మీ యొక్క సుఖ విరేచనాలు అయిపోతాయి. తెల్లవారుజామున 4 o'clock లేవడం అంటే చాలా మంది కష్టము. సో రాత్రిపూట తాగొచ్చా? అయితే రాత్రిపూట మీరు తీసుకోవాల్సిన విధానం ఏంటిదంటే తీసుకోవచ్చు,
పాల రూపంలో తీసుకోవచ్చు. శక్తినిస్తుంది, ఇటు మీకు ఇలా సెట్ చేసేస్తుంది. అయితే మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అనేసి అంటే మీకు ఎవరైతే సూర్యాస్తమయం తర్వాత పండుకోవడము, సూర్యోదయం తర్వాత లేవడము ఇది కరెక్ట్గా చేయగలిగినట్టు టైంకి ముందు శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. ఇక్కడ అందరూ సూర్యుడు లేచిన తర్వాత లేచిండ్రు అనుకోండి, వాడి కాలకృత్యాలు క్లీన్ కావు. సో వాడిని జన్మలో ఎవ్వడు మార్చలేడు. వాడు 100% అనారోగ్యంగానే ఉంటాడు. ఆడు మందులు తీసుకోవాల్సిందే, గోళీలు వాడాల్సిందే. మెయిన్గా ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటిదంటే, నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్లో చదివావు, వేకప్ ఎర్లీ అనేసి అన్నారు. సో నువ్వు వేకప్ ఎర్లీ అనేసి అంటే పొద్దున లేవాలి కదా. అయితే నీకు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తారు? సూర్యుడు వస్తున్నాడు చూడు గుడ్ మార్నింగ్ అనేసి అంటున్నాం మనం. ఇప్పుడు నీ గుడ్ మార్నింగ్ ఎలా ఉంటుంది? నీ మోషనే క్లియర్ లేనప్పుడు మార్నింగ్ మొత్తం పాడైపోయినట్టు కదా, బ్యాడ్ మార్నింగ్ ఎందుకు వెళ్ళిపోతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి సుఖ విరోచనం చేపించేసుకుంటే అద్భుతంగా మంచిగా. ఇంకోటి ఇవి చేయాలి అనేసి మనం ఆరాటపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రకృతితో డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్లీ మీకు అది అనుకోకుండానే జరిగిపోతాం అనే పని అన్నట్టు ఇది. సార్ మంచి గృహ చిట్కాలు మాకు చాలా బాగా వివరిస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఈ వీడియోలో దేని గురించి చెప్పబోతున్నారు? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే దాన్ని వివరించి చెప్తాను. దాన్ని కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు. ప్రొద్దున మోషన్ క్లియర్ చేసుకోవాలంటే వేడి నీళ్ళలో 3 చెంచాల నెయ్యి మంచిగా కలిపేసేసుకొని ఆ నీళ్ళని తాగేసేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పాలలో కొంచెం పసుపు వేసి దాని లోపల 3 చెంచాలు నెయ్యి వేసేసి రాత్రి పండుకునేటప్పుడు తాగాలి. దానివల్ల బాడీకి బలం వస్తుంది అండ్ దాంతోపాటు మోషన్ క్లియర్ అవుతుంది. ఇదొకటి. తర్వాత వచ్చేసి ఉబ్బసము, కడుపులో నొప్పి, అధికంగా విపరీతమైన ప్రెషర్ రావడము, ఇలాంటి వీటి నుంచి మీరు తగ్గించుకోవాలి అనేసి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే మజ్జిగ అంటే ఒక గ్లాసుడు పెరుగులో వాటర్ వేసి ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ అండ్ 1 to 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ పెరుగులో కలుపుకొని మీరు దాన్ని బాగా చల్లగా చేయాలి. మీద వెన్న తీసేసేయాలి. దాని లోపల ఏం చేయండి, సేందవ లవణము, దాంతోపాటు కొరియండర్ మీన్స్ కొత్తిమీర, పచ్చి కొత్తిమీర అయితే అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం జీరా వేసి మీరు 2 గంటలకు ఒకసారి తాగడము అండ్ గంటకోసారి ఒక గ్లాస్ నీళ్ళు తాగడము. ఇలా చేసేస్తే కడుపు ఉబ్బరం ప్రాబ్లము అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మీకు 100% సాల్వ్ అయిపోతుంది. దీంతో మీరు ఒబిసిటీ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ప్రతి వారు ఇంట్లో చేసుకునే ఈజీ చిట్కా లాంటివి. థ్యాంక్ యూ గురూజీ, చాలా వివరంగా చెప్పారు ఎప్పటిలాగా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. కాన్స్టిపేషన్ని ఎలా తగ్గించుకోవాలి, గృహ చిట్కాల ద్వారా ఎలా మనకి నయం చేసుకోవచ్చు అని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.